అలానే యూట్యూబ్లో ఎంత పెట్టి 3 రోజుల్లో మీ పొట్ట మీరు దాగండి. 3 రోజుల్లో పొట్ట ఎట్ట మాయమవుతుంది? 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజులు ఎట్ట మాయమవుతుంది? ఇవన్నీ అప్సర్డ్, ఇవన్నీ నమ్మకూడదు. ఇక టీనేజర్లకు ప్రత్యేకంగా టీనేజర్లు అంటే ఇప్పుడు పుష్పత అంటే గర్ల్స్ నాకుండా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ టీనేజ్లో ఉంటారండి. వాళ్ళు కొద్దిగా హెల్తీగా ఉండాలంటే ఎటువంటి ఇప్పుడు అమ్మాయిలకి పర్టికులర్గా ఐరన్ లాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ తినాలా. ఐరన్ రిచ్ ఇదేంటిది? టాప్ సజ్జలు, బాజ్రా. సో సజ్జలతో రొట్టెలు చేసుకుంటారో, సద్ద రవ్వతో ఇడ్లీ టేస్టీగా ఉంటుంది. మనం బియ్యానికి అలవాటు అయిపోయినాము బా. సజ్జ రవ్వతో వేడిగా అట్లా పెట్టుకొని కొబ్బరి చట్నీ వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొబ్బరి సజ్జలు ఎక్కువ తినాలి. సజ్జలు అంటే మగవాళ్ళకు హిమోగ్లోబిన్ కొంచెం న్యాచురల్గానే కొంచెం ఎక్కువ ఉండేది. వాళ్ళు కూడా సజ్జలు, ఇదేదో ఆడవాళ్ళు సపరేట్ అని కాదు. రైట్ ఫుడ్ అనేది అందరికీ ఉంటే కొంచెం మహిళలకి గర్భిణీ స్త్రీలకి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని ఆవేది తింటుంది దూడకు అదే. గర్భిణీ శిశువుకి ఏమి, ముసలికి ఏమి, వయసు అందరూ మంచి ఫుడ్ తినాలా. అందరికీ మంచి గాలి కావాలా. అందరూ నది నీళ్ళే తాగాల. అందరూ మినరల్ వాటరే, న్యాచురల్ మినరల్ వాటరే తాగాల. సో ఐరన్ దేంట్లో ఉంటుంది? ఐరన్ బాగా తినాలా. అవిసె మాకు రాయలసీమలో ఈ ఆకు తమలపాకులు చుట్టే అవిసెలు ఉంటాయి. మీకు ఇక్కడ తెలంగాణలో అవిసె అంటే ఫ్లాక్స్ సీడ్, అది వేరే. మాకు రాయలసీమలో అవిసె చెట్టు అంటాం. ఓకే. అది పర్టికులర్లీ బ్రాహ్మిన్స్కి పెద్ద ఫేవరెట్ ఫుడ్. అది తెల్ల పూలు వస్తాయి, అవిసె పూలు. అవి ఆ సీజన్లో వాళ్ళు బాగా కూరలు చేసుకొని తింటారు. హైలీ రిచ్ ఇన్ ఐరన్. ఆకు ఆవులకైనా, మేకలకైనా, మనుషులకైనా సూపర్ ఫుడ్. ఒక చెట్టు వేసుకుంటే 3 ఏళ్ళు నీకు ఇంత తాకిస్తుంది. సో అవిశాకు, మునగాకు కూడా చాలా రిచ్ ఐరన్లు. సజ్జలు, రాగులు, పర్టికులర్లీ ఆర్గానిక్ బెల్లం. అందుకే మనకు తిరణాలలో పానకం పోసేవాళ్ళు, బెల్లం పానకం. ఎందుకు? అలసిపోయి వచ్చిన వాళ్ళకి డిహైడ్రేషన్ అవుతారు, బెల్లం నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే అన్ని మినరల్స్ కూడా ఐరన్ ఉంది, పానకం ఇచ్చేవారు. అవునండి. దాన్ని చిన్నచూపు చూసి ఓఆర్ఎస్ తాగుతా ఉంటారు ఇప్పుడు ప్యాకెట్లలో. అరే మనకు చదువు లేదు, పాడు లేదు, ఊరికే మనకు విద్య అంతే బుద్ధి లేదు. సో బెల్లం తినండి, మీకు ఐరన్ బాగా వస్తుంది. మా అమ్మ అయితే మా ఆవులు డెలివరీ అయినప్పుడు సజ్జలు ఉడకబెట్టి పెట్టేది. అరే ఇప్పుడు తెలుస్తుంది సజ్జలు హైయెస్ట్ ఐరన్ ఉంది. వాళ్ళకేం చదువు చెప్పలా, సజ్జలు పెడితే ఆవు పాలు బాగిస్తుంది అని మాత్రం తెలుసు. అది ప్రాక్టికల్గా వాళ్ళు చూసుకున్నారు. అది ఎక్స్పీరియన్స్ అనమాట. వాళ్ళు జీవన విధానంలో అవి వచ్చేస్తాయి. ఇప్పుడు లాగా ఈ సూదులు గీదులు కాల్షియం ఇంజక్షన్లు కాదు. ఓకే. రైట్ ఫుడ్ లోనే వచ్చినాయి. పొద్దున్న లేస్తూనే వాకింగ్, సూర్య నమస్కారాలు, చెమట పట్టేట్లుగా యోగా, రన్నింగ్, స్కిప్పింగ్, ఇవన్నీ సూపర్ ఎక్సర్సైజ్లు. బాడీ అజిటేషన్ ఉండే ఎక్సర్సైజ్ చేయడము. ఈ రకమైన రాగిజావ పొద్దున్నే ప్రతి ఒక్కరు 3-4 గ్లాసులు రాగిజావ తాగడము, సాయంత్రం సజ్జజావ తాగడము, మరి సీజనల్ ఫుడ్స్ సీజనల్ ఫ్రూట్స్ తినడము. ఇవన్నీ నేను చెప్పిన సిస్టమ్ ఏం అవసరం లే. ఇట్లా మార్చి ఎక్కడ తినండి అవి. ఇప్పుడు నేను పెద్ద మేధావి, నేను చెప్పిన వినడం కూడా ఏం లేదు. మీరు తినాల్సిన ఫుడ్, గాలి, నీళ్ళు, ఆహారం చూసుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ పావురము అన్ని సజ్జలు తినేసి బెంగళూరు పోయేస్తుంది. బెంగళూరు అంటే అది పోయేస్తుంది కదా. మనం పావురాలు, గేదెలు, ఆవులు, మేకలు, ఒంటెలు, చేపలు, సముద్రంలో చేపలు, రొయ్యలు అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి అక్క లేకపోతున్నాడు అని. మరి ఏం కావాలరా నాయన నీకు? అన్ని జంతువులు తినేసి కూడా నీకు ఆరోగ్యం లేదు, హాస్పిటల్ ఎక్కువైపోయినాయి. వాటిని ఎక్స్టెంట్ అయిపోయి చేస్తాడు, తినేస్తాడు. అందుకని నేచర్ ఏం చేస్తాడు? నేచర్ అందరికీ తల్లే కదా. అందుకని నేచర్ ఏం చేస్తుంది? నాయన నిన్ను ఖాళీ చేస్తే మనిషినే, మిగతా అన్ని జీవరాశులు హాయిగా ఉంటాయని మనిషి ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయింది. దాన్ని 6th గ్రేట్ ఎక్స్టెన్షన్ జరగబోతుంది అని ఒక సైంటిస్ట్ ఎవరు చెప్పినాడు రీసెంట్గా. అంటే కొన్ని రోజుల లోపల, అంటే భూమిలో బయట నుంచి సకలాల నుంచి కొట్టి పోయేది కాదు, మన గొయ్యిని మనమే దూకొని మన నదులు నాశనం చేసుకున్నాము. మూసినేది ఎట్టుందో చూస్తాము, హుస్సేన్ సాగర్ ఏమైందో చూస్తాము, గాలి పొల్యూషన్ అయింది, మొత్తం యూరియా, డిఏపీలు, కెమికల్స్ వేసి పంటలు పండిస్తా ఉన్నాము. సో అందరికీ జబ్బులు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటివన్నీ దాని పర్యవసానాలే. ఈ పిల్లల విషయంలో జాగ్రత్తగా కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఆడపిల్లల విషయంలో రాగులు, సజ్జలు, బెల్లము ఇవన్నీ తింటే ఆటోమేటిక్గా 1 monthలో 2% పెరుగుతుంది. 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. ఇవి చేసుకుంటే కరేపాకు పొడి, మునగాకు పొడి, అవిశాకు పొడి, సజ్జలతో ఎట్టైనా చేసుకోండి. దోశ చేసుకో, ఇడ్లీ ఏమైనా చేసుకో. మీకు 2% హిమోగ్లోబిన్, 2% హిమోగ్లోబిన్ పెరిగితే మీకు జ్వరము, దగ్గులు, గొంతు నొప్పులు, ఈ కళ్ళు మంటలు ఇవన్నీ రాకుండా పోతాయి. మీ హిమోగ్లోబిన్ 12 ఉంటే మీకు జబ్బులేమి రావు. అది మీ టార్గెట్ 12 ఉండాలి. మీ మార్క్స్ లిస్ట్ పాటి పక్కన హిమోగ్లోబిన్ ఎంత రాసి పెట్టుకోండి. అది ఇంపార్టెంట్. స్కూల్స్ అందరూ అది కూడా చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఒకటి అడుగుతుంటారండి ఎక్కువగా. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఏంటి ఎందువల్ల? ఇప్పుడు నడిస్తే మోకాళ్ళ నొప్పులు ఉండవు,
వీలైనంటే మరీ అరిగిపోయిన వాళ్ళకి విషయం చెప్పట్లా, బేసిక్గా నడిస్తే ఉండవు. ఎండకు పోతే విటమిన్ D3 వచ్చి అది కాల్షియం ప్రొడ్యూస్ చేస్తుంది. ఎండకే పోవడంలే, ఎండకి అది ఎండలో నడవాలి, ఎండ నడవాలి, షర్ట్ తీసి నడవాలా అంటే షర్ట్ తీసి ఎండలో కూర్చోవాలా. వారానికి ఓ రోజు నువ్వుల నూనె పూసుకొని మినిమం బట్టలు వేసుకొని నువ్వుల నూనె బాగా పూసుకొని ఎండలో ఉంటే మీకు కాల్షియము ఎంత అవసరం అంత వస్తుంది. వారానికి ఒక రోజు, ఒక గంట ఉండండి, 2 గంటలు, ఏ టైంలోనే ఎండలో ఉండొచ్చు. మళ్ళీ దాని డౌట్లు అని అడగద్దండి. మీకు పొద్దున్న ఎందుకు చెప్తామంటే ఎక్కువసేపు అయితే ఎక్కువ ఎండలో ఉంటే ఎక్కువసేపు కూర్చోలేరు అని. మాకు మదనపల్లిలో ఎండ ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి మేము మదనపల్లి ఎండలో 10:30 పోయి నేను వాకింగ్కి షర్ట్ తిప్పేసి అడవిలో పరిగెత్తా. 12:30 1 గంటకు వచ్చినా ఒకసారి ఎండలో బాగా తిరిగి. D3 విటమిన్ D3 నాకు 69 ఉంది, 69, 20 నుంచి 70 ఉండాలా, 69 ఉంది. నాకే ఆశ్చర్యం వేసింది. నేనేం చేయాల, ఎండకు పోతా ఉండ అంతే. ఎండకు పోండి, మోకాళ్ళ నొప్పులు ఉండవు. మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజ్లు యూట్యూబ్లో రాదుంది, ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ కొడితే వస్తుంది. ఆ మోకాళ్ళు చిప్పలు గట్టిగా లాగి ఎన్నికి పట్టుకోవడము, 30 degrees ఎత్తడం గట్టిగా టైట్గా. అప్పుడు ఆ మోకాళ్ళు జాయింట్ చుట్టూ ఉండే లెగమెంట్స్ అన్ని స్ట్రెంగ్తన్ అయితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆ నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండడము, బాగా బాగా కదిలించడం మోకాళ్ళు, అట్లే పెట్టుకొని ఉంటే బిగుసుకుపోతాయి, లూబ్రికేషన్ జరగదు. అది వాడితే అరిగిపోతాయి అనేది అపోహ. వాడే కొద్దికి ఎండలో పోయే కొద్దికి ఎముకలు గట్టిపడతాయి. నాకు లిగమెంట్ ఏరైనా 7 కిలోమీటర్ పరిగెత్తా ఉండా. నాకు రైట్ మోకాలు అరిగిపోయిందని డాక్టర్ శ్రీనివాసన్ గారు బెంగళూరులో ఆయనదే చెప్పిన వీడియోలో నేను. ఓకే అండి. 91లో తీసిన 91లో తీసిన ఎక్సర్సైజ్ ఇప్పుడు 34 years అయింది. నేను ఇప్పటికీ పరిగెత్తా ఉన్నా. కొంచెం అరిగింది, అట్టి నిలిచిపోయింది. అవి నేచురల్ ఫుడ్ తింటామని ఎండలో ఉండవు కాబట్టి ఏదో నాకు నేచరు, నువ్వు ఇంకా నీకు పని ఉందిరా స్వామి అని నన్ను కాపాడుకుంటావు. అంటే ఒక మీరు చెప్పినట్టు నడవాలి, ఒక మామూలుగా ఎక్సర్సైజ్ ఉండాలి. ఎప్పుడు నడుస్తాను, రోజంతా నడుస్తానే ఉండాలా, వీలైనంతవరకు నడుస్తానే ఉండాలా. 1 కిలోమీటర్ ఉంది నడిచి వెళ్ళండి, మెట్లు ఉండాలి నడచండి. మరి ఎక్కువ పెయిన్ ఉంటే కాదు, మరి ఎక్కువ పెయిన్ ఉందనుకో భరించలేనప్పుడు నీ మైండ్ కొంచెం పెయిన్ ఉంటే నడిచే కొద్దిగా పెయిన్ తగ్గుతుంది. మీరు వాకింగ్ చేసినప్పుడు చూడండి, రన్నింగ్ చేసినప్పుడు ఫస్ట్లో కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెం వాకింగ్ పరిగెత్తినాక ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యే పెయిన్ తెలియదు. సో మీ పెయిన్ తెలియదు కొంచెం నడిచిన తర్వాత అంటే నడవచ్చు. మీరు నడిచిన తర్వాత పెయిన్ ఎక్కువ అవుతుంది అంటే డాక్టర్ పర్యవేక్షణలో చూసుకొని ఏంటి జరిగిందేమో చూసుకొని దానికి ఎక్సర్సైజ్ చేసుకొని జాయింట్లు, నడుము నొప్పికి కొన్ని ఎక్సర్సైజులు, స్పాండిలైటిస్ కొన్ని అవి చెప్పిన 7 ఎక్సర్సైజులు అని చెప్పినా నేను. ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కూడా వస్తుంది. అవి చేసుకుంటా అంటే మీ బాడీకి కావాల్సిన 7 ఎక్సర్సైజులు దాంట్లోనే వచ్చేస్తాయి. అంటే నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది. ఆ నడుము నొప్పి కూడా సూపర్ తగ్గుతుంది. దాని మీద కామెంట్స్ చదవండి, మిలియన్ పీపుల్ చూశారు దాన్ని. నాకు కూడా తెలియదు, మా చెట్టు కింద కూర్చొని చెప్పిన చూసి నా భార్యకి 30 ఏళ్ళ నుంచి నొప్పి సార్, అది పోయింది సార్. నేను చెప్పింది కాదురా ఆయన. డాక్టర్ శ్రీనివాసన్ వెరీ ఎథికల్ డాక్టరు, ఎక్స్రే కూడా వద్దంటాడు ఆయన, మహానుభావుడు, బెంగళూరులో ఉంటాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా అందరికీ డాక్టర్ K. శ్రీనివాసన్ ఆర్థోపెడిక్ మల్లేశ్వరం కొడితే వస్తుంది, లేకపోతే నన్ను అడిగినా నేను చెప్తా. ఆయన దగ్గరికి వెళ్ళి చూడండి. ఈ 30-40 ఏళ్లలో కొన్ని ఆయన మణిపాల్ హాస్పిటల్కి HOD కూడా చాలా గొప్ప డాక్టర్. ఆయన ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి అనవసరంగా ఈ ఆపరేషన్లు చెప్పడు. సో ఆయన ఈ 100 మందిని పిలిచిపోయిన వాళ్ళందరికీ నాకు ఎక్సర్సైజ్లే చెప్పినాడు. నడుము నొప్పికి 2 ఎక్సర్సైజులు, మోకాళ్ళకి 2 ఎక్సర్సైజులు, స్పాండిలైటిస్ కాళ్ళు వేస్తామే ఈ భుజాల నొప్పులకి వాటికి వస్తాయి, మెడ నొప్పులకి వస్తాయి, ఆ కాళ్ళకి 3 ఎక్సర్సైజ్, మొత్తం 7 ఎక్సర్సైజ్లు అని చెప్పిన. అవి చేసుకుంటా ఉండండి. వచ్చినోళ్ళు చేసుకోండి, పోతుంది. రానోళ్ళు చేసుకుంటా రాకుండా ఉంటుంది. అంటే ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్లు అంటే వస్తాయి. ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అంటే యూట్యూబ్లో వస్తుంది. అవి అందరూ చేసుకోండి, 10 నిమిషాలు ఊరికి అట్లా ఇంట్లో ఉండేప్పుడు చేసుకుంటా ఉండే స్ట్రెంగ్త్. అది ఈజీ. కాళ్ళు వేసుకుంటే ఆ కాళ్ళు అవసరమే ఎమర్జెన్సీలో. ఆ కాళ్ళు వేసుకుంటే మజిల్స్ వీక్ అయిపోతాయి. సో కాళ్ళు వేసుకొని రిలీజ్ అవుతానే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి టైట్గా. సింపుల్ ఎక్సర్సైజ్ లేదు, వేరే వస్తువులే కొనక్కర్లే. ఆ మహానుభావులు అనే డాక్టర్లు అట్లా చెప్తారు. ఇక మైగ్రేన్ గురించి చెప్పండి సార్. మైగ్రేన్ చాలా బాధపడుతుంటారు వాళ్ళు. మైగ్రేన్కి సరే, మైగ్రేను రకరకాల కారణాలు, కాన్స్టిపేషన్తో కూడా మైగ్రేన్ వస్తుంది. పార్శ్వ తలనొప్పి అంటారు. సో దానికి నువ్వులు బాగా నమిలి అని 4 స్పూన్లు వేసుకొని రోజు పొద్దున్నే పరగడమున నూనె వచ్చే వరకు నమిలి తింటే మైగ్రేన్, నువ్వులు 20 రోజులు తింటే నువ్వు పోయేదాన్ని. నమిలినప్పుడు ప్రాబ్లీ జాయింట్స్ అన్ని బాగా కదిలి కూడా పోవచ్చు. రెండోది ఈ స్పైన్ వెనకాల మెడ దగ్గర నరాలు నొక్కొని పోతే కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దానికి ఎక్సర్సైజులు పనిచేస్తాయి. ఆహార విధానాలు, జీవన విధానాలు మార్చుకొని మంత్రులు చెప్పినట్టు పొద్దున్నే రాగి జావా, సాయంత్రం సద్ద జావా, నువ్వు లడ్డు, పల్లి లడ్డు ఇవన్నీ తింటే కూడా పోతుంది. ముఖ్యంగా ఫ్రెష్ గాలి చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే పోయి మీరు ప్రాణాయామ, యోగా అన్నీ చేసుకొని గ్రౌండ్లో బాగా రన్నింగ్ రన్నింగ్ చేసినప్పుడు బాగా బ్రీతింగ్ బాగా వస్తుంది. అప్పుడు ప్రతి సెల్కి ఆక్సిజన్ అందుతుంది. అది అద్భుతం చేస్తుంది. మళ్ళీ మీకు ఆయాసం ఎక్కువైంది, చిన్న నడవండి,
ఆయాసం తగ్గిపోతుంది, మళ్ళీ పరిగెత్తండి. సో మైండ్లో పరిగెత్తలేకపోతే స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ చేసినప్పుడు మీ కాఫ్ మజిల్ పిక్క సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ. ఓకే. ఎందుకు కింద నుంచి బ్లడ్ లాగాలి కదా, హార్ట్కి ఎక్కువ లోడు. సో అప్పుడు ఏంటి, 50-60 ఏళ్ళు అయితేనే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది, పర్టికులర్ పొడుగు ఉండే మాలాంటి వాళ్ళకి. సో పిక్కని స్ట్రాంగ్ చేసుకోవాలంటే స్కిప్పింగ్ చేయాలా, లేదా మునివేళ్లతో నడవాలా, గోడ పట్టుకొని మునివేళ్లతో ఒక 5 నిమిషాలు నడిచినారు రోజు పొద్దున్నే, పిక్క స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు పిక్క నీకు పంప్ చేసి ఎనికి పంపిస్తుంది బ్లడ్, హార్ట్ మీద సగం లోడ్ తగ్గిపోతుంది. సో ఇట్లాంటి సింపుల్ టెక్నిక్స్తో ఆరోగ్యంగా ఉండొచ్చు. కొంతమంది ఇది ఒక ఏంటంటే నీరసంగా ఉంటుందని నేను ఒక మహిళలు కానీ కొంతమంది చూశానండి. వాళ్ళు నీరసంగా ఉంటుంది అంటారు. అంటే వాళ్ళకి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేకపోతే టెస్ట్ చేసినప్పుడు కొద్దిగా ఉందనుకోండి, ఆ నీరసం తగ్గడానికి ఏం బాగుంటుంది, ఏం చేస్తారు? ఇప్పుడు నీరసం ఎందుకు వచ్చింది అనేది పెద్ద ఇష్యూ. మీరు చాలా లేజీగా ఉండి అసలు బయటికే లేకుండా ఏదో మందులు వేసుకుంటా, నిద్ర మాత్రలు వేసుకుంటా, కాఫీ నీళ్ళు తాగి బ్రెయిన్ డల్ అయిపోయినప్పుడు వచ్చే నిద్ర దాన్ని బయటపడాల్సిందే. ఎప్పుడు నీరసం అనేది మీ హిమోగ్లోబిన్ తగ్గిపోయి వచ్చింది అనుకోండి, 6-7 ఉంది హిమోగ్లోబిన్, ఎట్లుంది ఎనర్జీ? నాకు 15.3, నేను వెజిటేరియన్ 32 ఏళ్ళ నుంచి, నా హిమోగ్లోబిన్ 15.3. నాకు నీరసం అనేది నిద్రపోకపోయినా నీరసం అనేది ఉండదు. సో నీరసం అనేది ఎందుకు కొంచెం ఫిజికల్ క్యారెక్టరా, సైకలాజికల్లా, డ్రగ్స్, ADR అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్, మీరు రకరకాల మందులు 20 మందులు తింటా ఉంటారు, నీరసం నాకు ఏమవుతుంది? ప్లస్ సైకలాజికల్గా మీరు ఎప్పుడు డిప్రెషన్, అయ్యో నా వాళ్ళు ఇంతే, నేను జీవితంలో అన్ని ఫెయిల్ అయిపోయినా, ఇంట్లో పోయి అనుకుంటా ఉంటే వచ్చే నీరసమా? అది ఏది కనిపెట్టి దానికి మంది వేయాలా. ఇప్పుడు నేను ఇది తాగండి మీరు నీరసం నుంచి బయటపడతారు, ఎట చెప్తా? మీరు రోజంతా పొద్దున్న నుంచి ఏదేదో బాధల్లో మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి నువ్వు ఈ కషాయం తాగు, నువ్వు బాగా అయిపోతావు, హుషారు వచ్చాయి, ఎట్లొస్తుంది? నీ హిమోగ్లోబిన్ 5 ఉంది, ఎట్లొస్తుంది? దాన్ని 8-10 చేసుకో, దాన్ని 10-12 చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు. అందుకని నేను ఇప్పుడు ఆరోగ్యం కోసం కంటే కూడా మీ బుర్రలు మైండ్తో మీరు ఆలోచించండి, మీ మైండ్ ఆలోచనలు అర్థం చేసుకోండి. కంట్రోల్ అని చెప్పట్లా నేను, అర్థం చేసుకోండి. మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అది ఏం తినాలా, ఏం ఆలోచన అన్నీ చెప్తుంది. అందరికీ అలర్ట్గా, ఎనర్జెటిక్గా, నాలాగా ఇప్పుడు నాకంటే ఎనర్జెటిక్ కూడా చాలా మంది ఉన్నారు. నాకు నిద్ర రాలేదు అనుకో, రాత్రి నిద్ర పోలేదు, రాలేదు, ఏదో జర్నీ ఆడేవారు. పొద్దున్నే స్నానం చేసినాక తినేసినాక అట్లా బస్సులోనో కారులో పోయేటప్పుడు 10 నిమిషాలు అట్లా తిన్నాడు, మళ్ళీ ఫ్రెష్ అయిపోతాం. 10 నిమిషాలే, 8 గంటల నిద్రపోతేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకొని మైండ్లో పెట్టేసుకొని 7 గంటల నిద్రపోయిపోతాను, లేదా అయ్యో 7 గంటల నిద్రపోయి ఏడుస్తా ఉంటే ఎట్లా వస్తుంది హ్యాపీనెస్? కండిషన్స్ నుంచి బయటపడండి ఫస్ట్, అది ఇంపార్టెంట్. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన పెద్ద ఫిలాసఫీ అదే. రమణ మహర్షి గారు చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకో అనేది అదే. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీ మైండ్లో నీకేం ఆలోచన వస్తే నిన్ను నువ్వు అర్థం చేసుకో అని అర్థం. ఆ కండిషన్స్ బయట పెట్టారు, పక్కన కండిషన్స్ ఉండకూడదు. అప్పుడు మీకు అన్ని తెలుస్తాయి, ఏం తినాలా ఏమి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో అన్ని మాట్లాడేసుకున్నాము, ఇట్లా ఎన్ని వీలైతే అని చేయండి. ఇప్పుడు నేను రాగి జావ దాకపోయినా యాక్టివ్గానే ఉంటా. ఎన్ని రోజులు? మేబీ 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు. మళ్ళా చెత్త తిన్నామనుకో, 10 రోజులు రైస్ తిన్నా, ఏం తిన్నా నాకు కొంచెం ప్లీజ్ అంటుంది. నేను బెంగళూరులో నిన్న మధ్యాహ్నం డాబాలో రొట్టెలు తిన్నా, 2 రొట్టెలు దాలు ఏదో తిన్నా. నాకేం కాలా, అయినా ఏందిరా ఎట్లాంటి పెట్టావే అని ఒక ఆలోచన వచ్చింది. రాత్రి ఇంటికి వచ్చిన మదనపల్లికి బెంగళూరు నుంచి, తినద్దు ఈరోజు నేను క్లీన్ చేసుకుంటాను అని చెప్పింది. ఆ రిఫైన్డ్ ఆయిల్, ఆ రంగు ఏమేసారో దాంట్లో తెలియదు నాకు, ఆ మైదానో తినొద్దు అంది. అంటే మా ఇంట్లో ఉండే ఫుడ్ కూడా తినద్దు ప్లీజ్ స్టాప్ ఇట్ అనేది నేను అర్థం చేసుకుని తినలా రాత్రి. అది ఈ రోజు రాత్రి తినలా, పొద్దున రాత్రి 2 గంటలకు మళ్ళీ ట్రైన్ ఎక్కినా. ఈ రోజు వచ్చి మధ్యాహ్నము 3 గంటలకు తిన్నారు జొన్న రొట్టెలు. మధ్యాహ్నం హైదరాబాద్ బెంగళూరు తినేది, నిన్న మధ్యాహ్నం బెంగళూరు తిన్న 3 గంటలకు తినేది, ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు తిన్నా. 24 అవర్స్ తర్వాత ఫుల్ ఎనర్జీ ఉందే. అంటే నా మైండ్ చెప్పింది తింటా ఉండా. ఇంటికి వచ్చి కకృతిపడి రాత్రి 10 గంటలకు తినద్దురా, ఆ చెత్తను కడుక్కుంటా ఉన్నాను. మీ ఇంటికి 10 మంది వచ్చి పోతారు బంధువులు, పాత్రలు కడుక్కొని క్లీన్ చేసుకోవాలి కదా, నీట్గా ఇల్లంతా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు తినే చెత్తను నేను క్లీన్ చేస్తాను ప్లీజ్ అట్లా అర్థం చేసుకుంటే అదే నిన్ను తెలుసుకునేది. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు ఫిలాసఫీ, రమణ మహర్షి నువ్వు అదే. సో నువ్వు 4-5 రోజులు రైస్ తిన్నా పాపం అలో చేస్తుంది అది. అట్లే నెల తిన్నావనుకో, అప్పుడు కేనుపులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, రకరకాల సమస్యలు మంట పడతారు. అంతవరకు పాపం ట్రై చేస్తుంది. ఇప్పుడు నిన్ను బాధ పెట్టాలా, నీ మోకాళ్ళు, నీ పొట్ట, నీ బుర్ర ఎందుకుంటుంది?
నిన్ను సంతోషం పెట్టాలని అనుకుంటాయి ఇవి. అవును. దాని మాట వినడం లేదు కాబట్టి నా వల్ల కావడం లేదురా అని నొప్పి రూపంలోనో దప్పి రూపంలోనో ఏదో చెప్తాది అది. అప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా పెయిన్ కిల్లర్ వేసి నోరు మూసుకో అని పెడితే ఏం చేస్తుంది అది? ప్యాంక్రియాస్ ఫెయిల్ అయ్యా, క్యాన్సర్ వచ్చా, ఇది వచ్చా అని అయిపోతుంది.